ఇండస్ట్రీకి బ్రేక్ పడింది మీకు మిడిల్‌లో. అది హ్మ్. ఫ్యామిలీ వల్ల. హ్మ్. తర్వాత మళ్ళీ మీరు ఎలా వచ్చారు? ఇక్కడ నుండి ఇండస్ట్రీ నుండి కొద్దిగా బ్రేక్ తీసుకున్నప్పుడు అడపాదడప వచ్చి చేస్తున్నా. హ్మ్. మధ్యలో ఆహ్, ధనరాజు గారిది పనిలేని పులిరాజు అట్లాంటి సినిమాలు నేను చేసిన. హ్మ్. బట్ నాట్ ఫ్రీక్వెంట్‌గా. ఓకే. నేనప్పుడు మా మేనమామ గారిది ఆర్గనైజేషన్‌లో జాబ్ చేస్తున్నా. ఓకే. ఏం జాబ్ సార్? నేను ప్రాపర్టీ సెక్రటరీగా చేస్తానంట. ఆహా! అంటే మా ఓకే. మేనమామ గారికి క్రిస్టియన్ సర్వీస్ యూనిట్ అని, హ్యాబిటేట్ ఫర్ హ్యుమానిటీ అని వీ హ్యావ్ సో మెనీ ఆ! అతనికి ఉన్నాయి. ఓకే. పేదలకు ఇల్లులు కట్టియడము, హ్మ్. వృద్ధాశ్రమాలు, హాస్టల్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో, నేను అందులో చేస్తూ వచ్చేటోడిని. హ్మ్. హ్మ్. ఇక కరోనా టైంలో హ్మ్. మాకొచ్చే అన్ని ఫండ్స్ బయట నుండి వస్తాయి. ఇంగ్లాండ్ నుండి, ఓకే. సౌత్ కొరియా, అమెరికా నుండి వస్తాయి. హుహు. ఆహ్, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడ్డది. హ్మ్. సో, దే సెండ్ ఎ లెటర్. మేము ఇంకా కంటిన్యూ చేయలేము అని. ఓకే. అప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు హ్మ్. నేనేం చేయాలి? అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఇక నాకు తెలిసింది అది కాకపోతే ఇండస్ట్రీ యాక్టింగే. అవును. అప్పుడు యాక్టింగ్ అని ఇక అనుకున్నప్పుడు నా నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళని అప్రోచ్ అయిన చందు అని హ్మ్. అన్నపూర్ణ స్టూడియోలో మేనేజర్గా చేస్తున్నారు. ఓకే. రాఘవ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. నేను ఫ్రీక్వెంట్ వాళ్ళతోటి మాట్లాడు. అరే ఇది ఓకే. పరిస్థితి నాది, హ్మ్. ఇప్పుడు ఏం చేయాలంటే చందు సెట్ సీరియల్ ఏమన్నా స్టార్ట్ చేద్దాము, ఐ మీన్ నేను ఓకే. ట్రై చేస్తాను. రాఘవ తను అప్పుడు ఏదో ఒక మూవీ తీస్తున్నాడు లో బడ్జెట్లో. ఓకే. దెన్ తను ఈ అప్రోచ్ మరే డోంట్ వరీ నీకు క్యారెక్టర్ చేస్తాను. ఓహ్! అందులో నీలి నీలి ఆకాశం అని ఓకే. తీసుకుండ్రు. అది నాకు కమ్ బ్యాక్ అయింది అన్నట్టు. హుహు. అంటే నేను ఆగిన సిచ్యువేషన్లో తను నన్ను తీసుకొని చేసిండు. ఓహ్! గ్రేట్. సో రాఘవ ఈజ్ సెకండ్. ఇప్పుడు వీళ్ళ ఆ! తర్వాత ఆ! వాళ్ళు ముగ్గురు దీక్షితులు తర్వాత. గారు, చాట్ల ఆ! శ్రీరాములు గారు, ఎంవి రఘు గారి తర్వాత హ్మ్. రాఘవ ఈజ్ ఆ స్థాయి అన్నట్టు. వాహ్! ఎందుకంటే తనే బానే. ఆ సినిమా ద్వారా తర్వాత నెక్స్ట్ ఇంకోటి హ్మ్. ఓ చిట్టి ప్రేమకు అతను క్యారెక్టర్ ఇచ్చినాడు. ఓకే. ఆ తర్వాత దెన్ అంటే అది నాకు యాక్టింగ్ అనేది రెగ్యులర్గా చేస్తుంటేనే మనకు అవును. ఆ ఈజీనెస్ ఉంటుంది ఎంత నేర్చుకున్నా. అవును. నాకు నాకు ప్రాక్టికల్ లాగా పనికొచ్చింది. దెన్ ఇక ఆ నుండి మళ్ళీ ఇక హ్మ్. వెబ్ సిరీస్కి వచ్చింది. వెబ్ ఓకే. సిరీస్ నుండి మూవీస్, మూవీస్ నుండి ఇప్పుడు ఘాటీ వచ్చింది. దెన్ హ్మ్. ఘాటీలో పీపుల్ రికగ్నైజ్డ్ మీ. హ్మ్. ఇప్పుడు బాలకృష్ణ గారి ఎన్బీకే 111లో ఓహ్! ఇప్పుడు చేసేదాకా బాలకృష్ణ గారితో చేస్తుంది. చేస్తున్నారా? ఓకే సార్. ఫుల్ అంటే లెంత్ అందులో క్యారెక్టర్. విలన్ క్యారెక్టరా సార్? మన సముద్రకని బాలకృష్ణ గారికి ఓకే. వాళ్ళు రైట్ హ్యాండ్‌గా. వావ్! అదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ అది. ఓకే. 1990s బాంబే బ్యాక్‌డ్రాప్. ఓకే. సో, ఐయామ్ వన్ ఆఫ్ ద వాళ్ళ రైట్ హ్యాండ్‌గా. వావ్! నేను మైమధు గారని ఉన్నారు. హ్మ్. మైమధు అని ఓకే. ఇద్దరము వాళ్ళకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్నాం. ఇది కూడా అంతే. ఆడిషన్ ద్వారా వచ్చిందా సార్? ఇది ఇది ఇట్ వాజ్ ఇది మీకు బీవీఎస్ రాజు గారని మచ్చ రవి గారని అంటారు. ఓకే. ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ! రైటరు. ఓకే. నేను అల్లరి నరేష్ గారి మూవీలో నేను విలన్‌కు రైట్ హ్యాండ్‌గా చేస్తున్నా. కన్నడ విలను. ఓకే. వారికి రైట్ హ్యాండ్‌గా చేస్తున్నప్పుడు ఒక సీన్‌లో అల్లరి నరేష్ గారిని వేటాడి చంపాల. హ్మ్. పరిగెత్తుకుంటూ ఆయన అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళిపోతారు. నేను పోతాను, నా వెనక గ్యాంగ్ అంటే వస్తది. వచ్చేసా ఏది? కమింగ్ సినిమానా? ఆ! ఆ! అది చేయాలి. దాంట్లో నేను డైలాగులున్నాయి. ఆ ఓకే. డైలాగులు చూసి దానికి హ్మ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మచ్చ రవి గారున్నారు. ఓకే. తను చూసి పిలిపించి ఎవరు నువ్వు అన్నారు. అంటే తను ప్రొడ్యూస్ సైడ్ ఉండే ఓకే. డైరెక్షన్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ! ఆడిషన్‌లో. ఓకే. పిలిపించి ఎవరు అంటే సార్ నేను పలానా పలానా అన్నా. హ్మ్. బాగుంది, నువ్వు కెమెరా ప్రెజెన్స్ బాగుంది, ఆ డైలాగ్ కూడా బాగొచ్చింది అన్న. ఓహ్! సరే తన 4-5 డేస్ షూట్ అయింది. హ్మ్. తను చాలా ఎంకరేజ్ చేసినారు. డైరెక్టర్ గారు కూడా ఓహ్! వికటకవి డైరెక్టర్ గారు దానికి హుహు. ప్రదీప్ గారు. తను ఓకే. వాళ్ళిద్దరూ దే లైక్డ్ మీ, అంటే నా యాక్టింగ్ నచ్చి పర్ఫార్మెన్స్. ఆ, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇటు చేయి అటు చేయి అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. దెన్
ఫిఫ్త్ డే నా పోర్షన్ కొద్దిగా అయిపోయింది, తర్వాత షెడ్యూల్ ఉంటుంది అన్నప్పుడు నేను రా రవి గారిని అడిగిన, సార్ మీకు తెలిసింది ఎవరన్నా చెప్తారా అని అంటే, నేను చెప్తాను మళ్ళీ నేను గోపిచంద్ గారికి నా ముందే ఫోన్ చేసి నేను ఒక ఆర్టిస్ట్ని పంపిస్తున్నా, బాగా చేస్తున్నాడు, నువ్వు చూడు అని. దెన్ 22కు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, 18కు నన్ను గోపిచంద్ గారు రమ్మన్నారు. చూసి నేను నా ఈ ల్యాప్టాప్లో చూపెట్టబోతే రవి గారు మొత్తం చెప్పిండు ఈ గురించి, ఏం అవసరం లేదు నాకు అన్నారు. దాన్ని గివ్ మీ క్యారెక్టర్ రవి గారు, అది తను అంటే హీ లైక్డ్ మీ. ఈ అంటే ఈ ఇండస్ట్రీలో వచ్చిన మొట్టమొదటి రికమెండేషన్ నాకు. ఫస్ట్ టైం అది పెద్ద తను లైక్ చేయడం, లైక్ చేసి క్యారెక్టర్ పెంచినారు అందులో, కాక తను రికమెండ్ చేసినారు. దట్ వాజ్ మై ఫస్ట్ రికమెండేషన్ ఇన్ ఇండస్ట్రీ. అందులో బాలయ్య గారు పక్కన, అంత పెద్ద బాలయ్య గారు అంటే లెజెండ్. లెజెండ్ పక్కన స్క్రీన్ షేర్ చేసినాం. ఎలా అంటే ఎన్వైరన్మెంట్ ఎలా అనిపించింది సార్ బాలయ్య బాబుతో? బాలయ్య బాబు అంటే ఇంకా సెట్లో సింహం ఉన్నట్టే, మూసుకొని ఉంటాం అందరం. వాళ్ళు చెప్తుంటారు కదా బాలయ్య బాబు గారికి చాలా కోపం అని, మీరు ఎప్పుడైనా అలాంటిది చూసారా డైరెక్ట్గా? బాలయ్య బాబు గారికి అంటే తను ఏదన్నా చెప్తే ఒకటి ఆలోచన చెప్తాడు, అది మనం చేయకపోతే ఉండదు. సార్ వస్తూ ఉంటే అక్కడ కొంతమంది లేచి నిలబడ్డారు, పర్లేదు కూర్చోండి, ఏమైంది కూర్చోండి అన్నారు. అయినా వాళ్ళు లేచిండు, ఏం కాదు కూర్చోండి. నేను అంటే సార్ షూట్లో ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి కదా, తిరిగినప్పుడల్లా లేచి ఇటు అంటే వాళ్ళకి ఇబ్బంది అని ఏం టెన్షన్లో కూర్చోండి సింపుల్గా. సార్ అట్టే నిలబడితే, సార్ అయితే మీరు అట్టే నిలబడి బయట నిలబడి నా ముందు నిలబడుతారు, నా ముందు నిలబడకండి బయట నిలబడి అంటే హీ నోస్. ప్రతి ఆర్టిస్టు బాగోగులు చూస్తారు. సార్ దగ్గర అంటే క్యారవాన్లు ఎప్పుడు అస్సలు ఉండరు. క్యారవాన్ ఎప్పుడో 3 అవర్స్కి ఒకసారి పోయి ఏదన్నా డ్రెస్ చేంజ్ చేసేది ఉన్నా, లేదంటే ఏదన్నా మేకప్ సెట్ చేసుకోవడం తప్ప క్యారవాన్లు ఉండరు. మేము క్యారవాన్ కావాలి క్యారవాన్ అంటారు, సార్కు క్యారవాన్ లేదు. సచ్ ఏ లెజెండ్. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. క్యారవాన్లో కూర్చోకుండా ఉంటారు, డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు. సీనియర్ కాబట్టి నేను చెప్పింది వినాలి అనరు. మళ్ళీ గోపిచంద్ గారు మోస్ట్లీ కొడుకంత వయసు ఉంటుంది, బట్ సార్ చెప్తే డైరెక్టర్ గారు చెప్పండి బాబు గారు ఇట్లా చేద్దాం, ఓకే అటు కాదు బాబు గారు ఇట్లా ఓకే. అందుకే అంటే ఎవరో ఇండస్ట్రీలో అంటారు, ఈజ్ అ డైరెక్టర్స్ హీరో. డైరెక్ట్ ఏమన్నా కానీ ఇప్పుడు ఒకవేళ మీరు డైరెక్టర్ అయినా బాలయ్య గారిని తీసుకున్నా మీరు చెప్పింది తూచే తప్పకుండా చేస్తారు. ఇది కాదు నేను సీనియర్ కాబట్టి నాకు ఇట్ట చెప్తా, నేను ఇట్ట చేస్తే బాగుంటుంది అట్ట ఏముండదు. అంత ఆ సార్ దగ్గర నేర్చుకుందంటే డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉంటుంది, దాని తగ్గట్టు మనం చేయాలి అంతే. నీ సీనియారిటీ ఇదేం పనికిరాదు. ఒకవేళ నువ్వు అట్లా చేయాలనుకుంటే నువ్వు డైరెక్షన్ చేసుకో అంతే. కానీ వాళ్ళు అనుకున్నారు, నేను తీసుకున్నారు, వాళ్ళకి తగ్గట్టు నేను చేయాలనేది. ప్లస్ క్యారవాన్లో ఉండకుండా అక్కడనే ఉంటాడు, పబ్లిక్లో ఉంటాడు. మాకు భయం అవుతుంది తప్ప, సార్ ఎప్పుడు క్యారవాన్ పోతాడో మేము ఫ్రీగా ఉండాలి లొకేషన్ అనుకుంటాం తప్ప, లేదు సార్ పోరు ఆయన కూర్చుంటారు. రీసెంట్ సాంగ్ ఐటమ్ సాంగ్ అయింది, అందులో కూడా నేనున్నా. బాబు గారు పిలిచల్లా కొడతారు. అయితే అందులో అది పబ్బులో ఉండే డ్యాన్స్ది జూనియర్ ఆర్టిస్టులను మోడల్స్ని పిలిపిస్తే నేను పర్టికులర్ గమనించింది, అది చెప్పొచ్చో లేదో కానీ జూనియర్ ఆర్టిస్టులు వస్తే వాళ్ళతోటి సారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆశ్చర్యపోతున్నాం. మేము పోయి మాట్లాడాలంటే భయం, మేము 10 ఫీట్ల దూరంలో ఉంటాను. నేను 10 ఫీట్, నేను నాతో పాటు ఎవరైనా 10 ఫీట్ దూరంగా ఉంటారు. సార్ అక్కడ కూర్చున్నట్టు అసలు దరిదాపులో కూడా ఉన్నాం, అక్కడెక్కడో కార్నర్లో ఈ కార్నర్లో ఉంటాం, మేము ఇక్కడ ఉంటాం. వాళ్ళకు జూనియర్లు అంటే జూనియర్ అంటే మోడల్స్ వాళ్ళు వీళ్ళు
వస్తే వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు, జోకులు చేస్తున్నారు, అసిస్టెంట్లు భయపడుతున్నారు. నేను చూసిన సార్ అంతా అంటే అంటే ఈజ్ నార్మల్ గాయ్. మనం తనని ఏదో పెద్దగా అట్లా అనుకున్నా కానీ ఈజ్ అ నార్మల్ మ్యాన్, సింపుల్. కాకపోతే తనకున్న బ్యాక్గ్రౌండ్ అది మనం వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. తన ఎక్స్పీరియన్స్ కానీ తన ఫ్యామిలీ లెగసీ కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తను ఎంత మాట్లాడినా ఎంత ఉన్నా సీన్లో సార్ డ్రైవింగ్ చేస్తుంటాడు, వెనక నేను కూర్చుంటా. దట్ వాజ్ టఫెస్ట్. సారు ఏమవుతాడు ఎవడు అన్నాడు, సార్ నమస్తే సార్, నువ్వు ఓకే అన్నా. అంత ఇప్పుడు స్క్రీన్ ఇద్దరం షేర్ చేసుకున్నా మన హద్దులో అంటే సెకండ్ టేక్ పడితే ఏమైనా అంతే కదా. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయాలి అట్లా. క్రిష్ గారి దగ్గర నాకు అంత లేదు. క్రిష్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. ఇది సీన్ సర్కార్, ఇట్లా నువ్వు వస్తావు, మేడం వస్తుంది, ఫైటింగ్స్ అవి ఉన్నాయి, మాకు డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం మేడంను అంటే ఒక ప్లేస్లో ఇట్లా అనడం, పట్టుకోవడము, కొట్టడం ఉంటుంది, కొంచెం అవి చూసుకో, ఎక్స్ప్రెషన్స్ అంతా యూ నో దట్ అన్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బాలయ్య గారు కాబట్టి ఒక చిన్న అంటే చెయ్యను, బట్ స్టిల్ ఏదన్నా అయితే ఆ భయం ఉంటుంది. ఆ భయానికి కూడా ఫ్రీజ్ అయిపోతుంది, బ్రెయిన్ పనిచేయదు. సార్ కళ్ళల్లో మీకు ఆ పవర్ ఉంటుంది. సార్ కనుక ఇట్లా మనల్ని చూస్తున్నంటే మీ కాలు చేతులు పనిచేయవు. ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్, సో భయం వేస్తుంది కంపల్సరీ. అందరికి చెమటలు పడి ఆయన గురించి మాట్లాడుతూనే చెమటలు వస్తున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ ఉంది, బాంబే షెడ్యూల్ ఉంది, ఆయన గురించి మాట్లాడితేనే భయం అవుతుంది.